గురించే మాట్లాడుకోవాల్సిన సందర్భం. దాన్ని వదిలిపెట్టడానికో గుట్టి ఆవేదనలాగా ఆవిరైపోవటానికో మనం అంగీకరించాలి. నిజంగా ఇంత దుఃఖానికి కారణం ఏంటంటే జరుగుతున్నటువంటి ఆత్మహత్య. ఒక్కొక్క చావు మనం చూస్తుంటే విపరీతంగా బాధనిపిస్తుంది. చావు ఒక విషాదం అయితే అంతిమ క్షణాల్లో మనం వెంటలేకపోవటం మనల్ని పీడిస్తున్న రెండవ విషాదం. నిన్న కవిత ఉదయం 6 గంటలప్పుడు సరిపోయింది. సమయానికి మనం ఎవరూ అందుకోలేకపోయింది. అది ఎంత హడావిడిగా పోస్ట్ మార్టం చేసి ఇక్కడి నుంచి సూర్యాపేటలో అందరూ తయారుగా నిలబడితే వాళ్ళు ఎక్కడ చేరుతారో అనే ఆలోచనతో ఒక పిల్లదారి నుంచి చక్కగా ఊరికి తీసుకుపోయి అంత్యక్రియలు జరిపించడానికి పోలీసులు నానా రకాలైనటువంటి ఒక ప్రయత్నాన్ని చేశారు. ఎందుకు ఈ చావులు జరుగుతుంటాయి? ఇవేవి కూడా వ్యక్తిగతమైన బాధలతో జరిగేవి కావు, వ్యక్తిగత బలహీనతతో జరుగుతున్నవి కావు. ఎవరు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారో, ధైర్యంగా ఉద్యమంలో ఉండి పోరాడుతున్నారో వాళ్ళే ఈ రకమైన ఒక ఆయుధాన్ని ఇవాళ ప్రభుత్వం పైన ఉపయోగిస్తుంది. ఆత్మహత్య ఆయుధంగా ఉపయోగించిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువ. అవి కూడా 70ల తర్వాతనే మనకు ప్రధానంగా కనబడుతున్నాయని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. టిబెట్లో జరిగినాయి, కొరియాలో జరిగినాయి, ఈ మధ్య కాలంలో ఉత్తర ఆఫ్రికా దేశాల్లో జరుగుతున్నాయి, ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా మనిషి తన ప్రాణాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టి విసిరేసినటువంటి సందర్భము ఇంత విస్తృతంగా ఇంకెక్కడ జరిగింది. టునీషియాలో ఒక్క మనిషి చనిపోయింది. ఆయన కూరగాయల బండిని పోలీసులు గుంజుకుంటే నా వ్యాపారం నడుస్తలేదు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నా అని ఆఫీసు చుట్టూ తిరిగి విసుగు చెంది ఆత్మహత్య చేసుకుంటే ప్రజలు స్పందించిన తర్వాత టునీషియా గవర్నమెంటే కూలిపోయింది. కానీ తెలంగాణ విషాదం ఏంటంటే ఇక్కడి పాలకులు స్పందించరు, ఇక్కడి ప్రజాప్రతినిధులు స్పందించరు. అన్నిటికంటే విషాదం ఏంటంటే ఎంత పెద్ద ఎత్తునైతే మనం వీటికి వ్యతిరేకంగా కదలవలసినటువంటి అవసరం ఉందో అక్కడ కూడా ఇంకా మనం కొంత లోపాలను అధిగమించవలసిన అవసరం ఉంది. అయితే సమస్య మన లోపల లేదు. సమస్య తెలంగాణ ఇచ్చి ఉంటే ఇవి జరిగి ఉండేవి కావు. తెలంగాణ తేవటానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు కదిలి ఉంటే ఇవి జరిగి ఉండేవి కావు. ఎందుకు కదులుతలేరు? మనిషి ప్రాణం కంటే విలువైంది ఇంకేం లేదు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కదలవలసిన సందర్భం. తెలియదా అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్న ఘటనలు పూసగుచ్చినట్టు మనం వెళ్ళి చెప్తూనే ఉన్నాం. మొన్న గవర్నర్ గారికి కూడా మేము పోయి విషయాలన్నింటినీ కూడా వివరించాం. కానీ అయినా కానీ స్పందిస్తలేరంటే రెండే కారణాలు. ఒకటి, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళలో మానవత్వం అనేది పోయి, రెండవది వాళ్ళ స్వార్థ ప్రయోజనమే ఇవాళ వాళ్ళకు ప్రధానంగా మారింది. కాబట్టి ప్రజా ప్రతినిధులు కానీ పాలకులు కానీ స్పందించట్లేదని మనం గమనించాలి. మొత్తము ఇవాళ ఉన్న ఢిల్లీ ప్రభుత్వానికి సీమాంధ్ర పాలకుల ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రజలు పట్టడం లేదు. ఎంతసేపు ఆలోచిస్తే సీమాంధ్ర పాలకుల ప్రయోజనం, వాడు దూరం పోతాడేమో, పైసలు ఇయ్యడేమో, వాడు ఎక్కడ దారిపోతే మనం ఏమైపోతామో, ఇదే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. మన దగ్గర ఉన్న రాజకీయ నాయకత్వం కూడా తమ ప్రయోజనాలనే తప్ప ప్రజల ప్రయోజనాలను కేంద్రం చేసి వాళ్ళు కూడా ఆలోచించట్లేదు. ఇది మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. మేము ఎప్పుడు కూడా రాజనీతి శాస్త్రంలో 2 ప్రశ్నలు వేసుకొని మొదలుపెట్టాం. మొదటి ప్రశ్న ఏంటంటే, మనిషి పూర్తిగా ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యక్తిగతమైనటువంటి స్వార్థాన్ని అధిగమించడం ఎప్పుడు సాధ్యమవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, హేతుబద్ధంగా ఆలోచించి మంచి చెడులు విశ్లేషించి న్యాయాన్యాయాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవటం అనేది ఎప్పుడు సాధ్యమైంది? ఈ 2 ప్రశ్నలకు మానవ జాతి చెప్పుకున్న పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారాన్ని వాళ్ళు ఎట్లా సాధించగలిగారు అన్నదే మొత్తము జరుగుతున్నటువంటి మానవ చరిత్ర అంతా కూడా ఈ రెండింటి చుట్టే తిరుగుతా వచ్చి ఇవాళ తెలంగాణ కూడా ఏం కోరుకుంటున్నది? కొందరి స్వార్థ ప్రయోజనాలు తెలంగాణకు అడ్డం పడుతున్నారు. కొందరి యొక్క
వాళ్ళ యొక్క ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసమే అధికారం ఉపయోగించబడుతున్నది కానీ సమిష్టి ప్రయోజనాల కోసం అధికారం ఉపయోగించబడటండి. తెలంగాణ 4.5 కోట్ల మందికి మనది న్యాయమైన డిమాండ్ అని ఎందుకంటున్నాం? ప్రజలందరూ దీన్ని వెంట ఉన్నారు. ఇది వస్తే మనం ఇంకొకరిని దెబ్బగొట్టాలని కోరిక కోరటం లేదు. మనం మనల్ని పరిపాలించుకోవాలనే కోరికతోనే డిమాండ్తోనే దీన్ని లేవనెత్తుతున్నాం. మూడవది ఏంటి? ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసిండ్రు, అందరూ ఒప్పుకున్నారు. 4 మనం చెప్తున్నది పార్లమెంట్ వంటి వేదిక మీద అటు రాష్ట్రపతి ఇటు కేబినెట్ మంత్రులు తెలంగాణ ఇస్తామని తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారు. ఇన్ని జరిగిన తర్వాత ఇక దీన్ని ఆపటానికి వీల్లేదు. కానీ ఎవరు ఆపుతున్నారు? ఆపటానికి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? 2 కారణాలు బలంగా చెప్తున్నారు. మొదటిది ఏమంటున్నారు? తెలంగాణ ఇస్తే దేశం ముక్కలేదు. ఇవాళ తెలంగాణ కావాలంటారు, రేపు ఉత్తర తెలంగాణ వేరంటారు, దక్షిణ తెలంగాణ వేరంటారు, ఎల్లుండి విజయవాడ జిల్లా రాష్ట్రం కావాలంటారు. ఇట్లా అయిపోతే దేశం ఏం కావాలండి అని లగడపాటి లాంటి వాళ్ళు రోజు టీవీల ముందు ఏడిచే ముచ్చట మనం చూస్తలేదు. ఇది అవాస్తవం. నేను హేతుబద్ధంగా ఆలోచన చేసే నిర్ణయానికి రావాలి, శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయానికి రావాలని ఎందుకంటున్నా అంటే ఇది అవాస్తవం. భారతదేశంలో 1956లో మొదట స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 14 రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి. 56 నుంచి ఇప్పటి వరకు ఇంకో 14 రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడ్డాయి. 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. ఇవి జరిగినప్పుడు ఏమన్నా కొత్త డిమాండ్లు ముందుకు వచ్చినాయా? ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, తర్వాత జార్ఖండ్ ఏర్పడ్డాక ఏ కొత్త డిమాండ్లు ముందుకు రాలేదు. వాళ్ళందరూ ఊహించినట్టు గల్లీ గల్లీ రాష్ట్రం అడుగుతారనేటువంటి సమస్య కూడా తలెత్తలేదు. భారతదేశంలో భూమి బద్దలు కాలేదు, భారతదేశం పోయి హిందూ మహాసముద్రంలో కలవలేదు, యథాతథంగానే ఉన్నాయి. ఇవన్నీ ఆలోచన చేయకుండా చాలా మంది ప్రస్తావనలు ముందుకు పెడుతుంటే అవును దేశమేం కావాలని ఢిల్లీలో ఉన్న పాలకుడు తలకాయ పెడుతుంటారు. ఆలోచన చేయలేకుండా లెక్క తీయచ్చు కదా. పంజాబ్ అయినా ఎంత లొల్లైంది, 3 రాష్ట్రాలైనా ఎంత లొల్లైంది, లెక్క తీయ. చరిత్రలో వాస్తవమా అవాస్తవమా తేలుతుంది కదా. ఇది అవాస్తవం అని అర్థమైనప్పటికీ మనమేమో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఈ ప్రస్తావన వస్తే జాతీయ అంశాలు ఇమిడి ఉన్నాయని ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? చాలా మంది వాళ్ళ ఇది సంబంధించిన నిర్ణయం జాతీయ స్థాయిలో జరగాలి. నాకు కడుపు నొప్పి లేస్తున్నదంటే పక్కన ఉన్న ఆయన మందేసుకోమన్నట్టే ఉన్నది. ఇది జాతీయంగా దీనిపైన అంగీకారం పొందాలి. తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అడుగుతున్నది? నన్ను నేను పరిపాలించుకోగలుగుతా, నా వనరులు నేను ఉపయోగించుకోగలుగుతా. నా సమస్య ఎందుకు వస్తున్నది డిమాండ్ నా దగ్గర? ఎకాఎకిన ఎక్కడ కూడా ఒక ప్రాంతము అస్తిత్వం ఏర్పడదు. ఎకాఎకిన ఈ డిమాండ్లు ముందుకు రావు. ఒక చరిత్ర క్రమం నుంచి ఇవి బయటపడుతుంది. ఒక సుదీర్ఘ చరిత్ర క్రమంలో తెలంగాణ నేనంతా ఒకటే, ఇక్కడ నివసిస్తున్న వాళ్ళందరము ఒకటే అనే అభిప్రాయానికి వచ్చింది. మేమంతా ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది? ఉనికి ఉద్యమ క్రమంలో వచ్చింది. ఎందుకంటే ఉద్యోగం కోసం పుట్టడం కోసుకోవడానికి వచ్చినోడే నన్ను ఇన్ని రకాలుగా అవమానిస్తే రేపు కలిస్తే మనం ఇంకెన్ని రకాల అవమానాలకు లోనవుతాం అనేటువంటి భావన తెలంగాణ భావనకు పెరిగిపోతుంది. అక్కడి నుంచి 69 ఉద్యమం అనేది బలోపేతం చేసింది. నాకు రక్షణలు ఇచ్చి అమలు చేయలేదు, నన్ను 2వ శ్రేణి పౌరునిగా చూస్తున్నావు, నేను బతకదలుచుకోలేదు అనే వాదన ముందుకొచ్చింది. ఆఖరికి దానికి పరాకాష్ఠగా వచ్చింది ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం. ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి అడుగుతుంది. ఇది కమిటీలు వేసిండ్రు, ఎన్నికల్లో వాగ్దానం చేసిండ్రు, ప్రజలు అవును నిజమే అని చెప్పి తీర్పు చెప్పిండ్రు. ఇన్ని జరిగిన తర్వాత ఇవాళ దీనికి పరిష్కారం ఇక్కడ రావాలి తప్ప జాతీయ స్థాయిలో రాదు. ఎక్కడన్నా ప్రాంతం ఇటువంటి సమస్యలతో సతమతమవుతే ఆ ప్రాంత సమస్యల్ని అక్కడ పరిస్థితులను బట్టి చూడాలి తప్ప కానీ ఆ ప్రాంత పరిస్థితులను వదిలిపెట్టి దేశమంతా చూస్తే లాభం లేదు. జార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు ఉత్పన్నమైన సమస్యల్ని జార్ఖండ్ దృష్టిలో పెట్టుకొని చూస్తే అర్థమైతే తప్ప జాతీయ స్థాయిలో దాన్ని చూడటం అనేది ఉండదు. ఇది అబద్ధం అని తెలుసు, కానీ ఈ అబద్ధాల చుట్టూ ఇవాళ ఢిల్లీలో ఒక నాటకం అనేది జరుగుతుంది. ఇక మూడవది ఏంటంటే న్యాయాలను పక్కన పెట్టి ఎన్నికలను ప్రదానం చేసి నేను గెలుస్తానా ఓడుతానా అని తరాజులేసి రోజు పొద్దుగాల రాహుల్ గాంధీ గారు తరాజు పట్టుకొని చూస్తున్నారు. నాకు ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తాయి, నేను చేస్తే ఎన్ని ఓట్లు తక్కువ వస్తాయి, నాకు వచ్చే ఓట్లు పెంచాలంటే నేను ఇంకేం చేస్తే లాభం అవుతుంది.
ఈ లెక్కలే తప్ప కానీ ఇంతమంది చనిపోతున్నారు, మనం నిర్ణయం చెప్పుదామనే ఆలోచన లేదు. మనుషులు చనిపోతున్నా పట్టించుకొని ప్రభుత్వం కానే కాదు, అది ప్రజాస్వామిక దేశం కానే కాదు. నువ్వు పట్టించుకోవాలి, పరిష్కరించాలి, నడిపించాలి. అది నీ మీద ఉన్నటువంటి బాధ్యత. పాలకులుగా ఈ బాధ్యత ఎందుకు విస్మరిస్తున్నారంటే ఈ ఒత్తిళ్లకు లోనై ఈ అవాస్తవాలు వాస్తవాలుగా, ఇష్యూలు కాని వాటిని ఇష్యూలుగా చూస్తూ ఇవాళ తెలంగాణకు లేనిపోని అవాంతరాలు సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది. మరి నేను ఇంతకు ముందు వేసిన ప్రశ్న, ఎప్పుడు స్వార్థము రాజ్యమై అధికారం చెలాయిస్తుంటుందో, ఎప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం అధికారం ఉపయోగించబడుతుంటుందో అప్పుడు సమిష్టి ప్రయోజనాల కోసం అధికారం నడిచేటట్టు చేయాలంటే ఏం చేయాలి? ఇది తెలంగాణ ఉద్యమం వేస్తున్నటువంటి ప్రశ్న. సమిష్టి ప్రయోజనాల కోసం ఇవాళ మనం వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే చాలా సూటిగా, మనం సంఘటితంగా నిలబడి ఈ పాలనను ఆమోదించకపోతే అప్పుడు సమిష్టి ప్రయోజనాల గురించి ఆలోచించవలసిన అనివార్యత ఏర్పడుతుంది అనేది మనం చెప్తున్నాం. మన కొట్లాట వెనుక 2 ఆలోచనలు ఉన్నాయి. మొదటిది కేంద్రం కళ్ళు తెరిపించడం, రెండవది మన మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి స్వార్థపర శక్తుల పెత్తనం అనేది కూలిపోవాలి. 1000 కాళ్ళ చెర్రి లెక్క నడుస్తున్నది. ఒక్కొక్క కాలు నువ్వు కత్తిరించుకుంటా వచ్చినప్పుడే ఆ చెర్రి పాకటము మీదికి వెళ్ళటం అనేది ఆగిపోతుంది. మనకు మనంగా నిలబడటానికి, మన అధికారాన్ని పెంపొందించుకోవటానికి మనకు ఒక వెసులుబాటు అనేది కలుగుతుంది. అది ఇవాళ మనం చేయవలసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం దిశగా మనం చేయటానికి పోరాటం అనేది ఎప్పుడు కూడా 2 ఉద్దేశాలు. ఒకటి వాడి పెత్తనాన్ని ఎత్తి చూపుతుంది, రెండవది మనం స్వాతంత్రాకాంక్షను పెంచుతుంది. ఈ రెండింటినీ నిలబెట్టుకోవడానికి కావలసిన సంఘటిత శక్తిని ఇస్తుంది. ఈ సంఘటిత శక్తి తెలంగాణ పైన ఆంధ్ర పెత్తనాన్ని కూలదోసి ఒక ప్రత్యామ్నాయం దిశగా తీసుకుపోతుంది. అందుకని మనం చేసే పోరాటాలలో ఒక సైద్ధాంతిక ప్రయత్నము కొనసాగుతుంది, ఒక రాజకీయ నిర్మాణము అనేది దీంట్లో మరో పార్శ్వంగా ఉంటుంది. ఒకటి లేకుండా రెండవది ఉండదు. ఆలోచన లేని పోరాటం ఉండదు. గుడ్డి పోరాటం అనేది దానంతట అదే. పోరాటం లేని ఆలోచన ప్రయోజనకరం కాదు. ఆలోచన రావాలి. ఈ పెత్తనం ఏంది, దాని రూపం ఏంది, ఎట్లా కూలగొట్టగలుగుతాం, ఎందుకు కూలగొట్టాలి అనే ఆలోచన కావాలి. ఆ పెత్తనాన్ని కూలగొట్టడానికి కావలసిన కార్యాచరణ కూడా కావాలి. ఇందులో ఒకటి జరిగి ఇంకొకటి జరగకపోతే నష్టం జరుగుతుంది. ఆలోచన లేని పోరాటం ఉద్వేగభరితంగా పాలపొంగులాగా లేచి పడిపోతుంటే, పోరాటం లేని ఆలోచన అనేది కాగితాలకే పరిమితమైన తప్ప అది సమాజాన్ని మార్చలేదు. మనం ఈ రెండింటిని మేళవించడం అనేది విద్యావంతుల వేదిక ఒక కర్తవ్యంగా ఉంటుంది. నిర్మాణాన్నే మేము దృష్టికి చేయబోతున్నామని లక్ష్మయ్య గారు అంటున్నారంటే ఆలోచనతో కూడిన నిర్మాణాన్ని చేస్తున్నాం అనేది వారు చెప్తున్న మాటల యొక్క పరమార్థంగా కూడా మనం స్వీకరించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఇది మనం చేయవలసినటువంటి అవసరం. ఇప్పట్ల ఈ కాంగ్రెస్ నాయకులు ఈ పైసల మూటలో గలగలనే వినదలుచుకున్నటువంటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు వినబడతాయి అనేటువంటి ఒక నమ్మకము మనకు రోజు రోజుకు ఇది తగ్గిపోతున్నటువంటి సందర్భం. మనిషి ఆకాంక్షను ఎప్పుడైతే పట్టించుకోడో, పరిష్కరించే ఒక యంత్రాంగం కనబడదో ఆ సమయమే ఆత్మహత్య అనేది ఒక మార్గంగా ముందుకు వస్తుంది. ఎవరో ఉత్తరాఫ్రికాలో జరుగుతున్న ఆత్మహత్యల మీద రాస్తూ ఒక మాట అంటాడు, ఏ శాంతి పొందటానికి జీవితం కంటే మరణమే మార్గం అనిపిస్తుందో అప్పుడు ఆత్మహత్య ఒక మార్గంగా ముందుకు వస్తుంది. నిన్ను మాట్లాడితే, ఇన్ని చెప్తే, ఇంత కొట్లాడితే, ఇన్ని